మాకైతే వర్క్ చాలా నచ్చింది. ఈసెల్ నుంచి ఇంత దూరం రావడం ప్రస్తుతం అంటే మాకు డిస్కౌంట్ కూడా చాలా చేశారు బ్రదర్ వాళ్ళు. లెదర్ సీట్స్ అయితే బాగున్నాయి. ఎల్ఈడి లైట్స్ అవి చాలా బాగా నచ్చాయి రెండు. ఫ్రెండ్స్, ఎర్టిగా నా వీడియోస్ చాలా చూసుంటారు, చాలా మోడిఫికేషన్స్ చూసుంటారు. సో డిఫరెంట్ మోడిఫికేషన్స్, హై అండ్ లో అండ్ చాలా నా వీడియోస్ ఉన్నాయి. ఆల్మోస్ట్ 120 ప్లస్ ఉన్నాయి అనుకుంటున్నా. టు బీ ప్రిసైజ్ అరౌండ్ 127 ఇంత ఉండొచ్చు, అరౌండ్ 120. బట్ ఈరోజు మేము చూపించే మోడిఫికేషన్ అంటే రెగ్యులర్ యాక్సెసరీసే ఉంటాయి. బట్ స్పెషల్ నా దృష్టిలో ఎందుకు అంటే ఇది ఒక కమర్షియల్ వెహికల్ని కస్టమర్స్ మోడిఫై చేసుకున్నారు. సో ట్యాక్సీ కోసం వాళ్ళు యూజ్ చేసే కార్ని, సో వాళ్ళ లైవ్లీహుడ్ కోసం, వాళ్ళ ఎర్నింగ్ కోసం తీసుకున్న కార్ ఇది. సో దాన్ని ప్రాపర్ వేలో యాక్సెసరీస్ మోడిఫికేషన్ చేయించుకున్న తర్వాత దానికి ఏ రకంగా లుక్ వచ్చింది, సో బిఫోర్ ఎట్లుండే కంప్లీట్ ఈరోజు వీడియోలో మీరు చూస్తారనమాట. సో స్టే ట్యూన్. సో వీడియో మొత్తంలో ఎలాంటి ప్రాసెస్ చేసినాం, ఎలాంటి యాక్సెసరీస్ యాడ్ చేసినాం మీరు చూస్తారు. అండ్ మోర్ ఓవర్ కొన్ని డీటెయిల్స్ కూడా నేను మీకు కవర్ చేస్తాను. సో లెట్స్ స్టార్ట్ ద వీడియో ఫ్రెండ్స్. ఒట్టిగా వైట్ కలర్ కార్లో కంప్లీట్ ఇంటీరియర్, ఎక్స్టీరియర్ అన్ని మోడిఫికేషన్స్ చాలా వరకు దీనిలో మనం కవర్ చేసినాము. సో బిఫోర్ మోడిఫికేషన్స్ మీరు చూడవచ్చు ఇంటీరియర్లో ఏ రకమైన లుక్ ఉంది అనేది. సో అట్లీస్ట్ ఫుల్ మ్యాటింగ్ కూడా దీంట్లో లేదు బిఫోర్ మోడిఫికేషన్. సో ఎప్పుడైతే ఫుల్ మ్యాటింగ్ ఉండదో మీరు చూస్తున్నట్టు చాలా అగ్లీ అండ్ క్లీనింగ్ ప్రాబ్లం ఉంటుంది, డస్ట్ చాలా ఉంటుంది దాంట్లో. అండ్ సీట్ కవర్స్ కూడా దీనిలో మనం వేసినాం కాబట్టి ఆఫ్టర్ సీట్ కవర్స్ ఇన్స్టాలేషన్ కూడా ఎట్లుంది అని కూడా మీకు చూపిస్తాను. సో వీళ్ళు కమర్షియల్ వెహికల్ అయినప్పటికీ అన్ని ఆల్మోస్ట్ యాక్సెసరీస్ కవర్ చేసుకున్నారు. ఎల్ఈడీస్ కూడా దీనిలో మనం అప్గ్రేడ్ చేసినాం అనమాట. సో జెనోమ్ 220 వాట్స్ ఎల్ఈడీస్ దీనిలో మనం ప్లే చేసినాం. బికాస్ ఈరోజు కార్లలో మోస్ట్ ఆఫ్ ది కార్స్లో విజిబిలిటీ ప్రాబ్లం ఉంది, లైటింగ్ చాలా డల్గా ఉంటుంది. సో మీకు ప్రాపర్ డ్రైవింగ్ కాన్ఫిడెన్స్ కోసం అప్గ్రేడ్ చేసుకోవడం ఇంపార్టెంట్. సో ఇది దీంట్లో మనము ఎల్ఈడీస్ 2 సెట్స్ ఆఫ్ ఎల్ఈడీస్ కూడా దీనిలో మనం ప్లే చేస్తున్నాం అనమాట. అండ్ ఫ్రంట్ ప్రొఫైల్లో కొంత లుక్ కూడా కవర్ చేయడానికి, అంటే కొంచెం ప్రీమియంనెస్ అండ్ డిఫరెంట్ లుక్ ఇవ్వడానికి డిఆర్ఎల్ దీనిలో మనం ప్లేస్ చేస్తున్నాము. అట్ ద సేమ్ టైం దీనిలో ఫాగ్ లైట్ రాదు ఈ వేరియంట్లో, విఎక్స్ఐలో. సో దీంట్లో మనము ఏదైతే ఫాగ్ లైట్ ఉందో అది కూడా దీనిలో మనము ఇన్స్టాల్ చేస్తున్నాం అనమాట. సో రియర్లో కూడా కొన్ని మోడిఫికేషన్స్, పిల్లర్ లైట్, రిఫ్లెక్టర్ ఎల్ఈడీ లాంటివి కూడా దీనిలో మనం ప్లేస్ చేస్తున్నాము. సో నేను మీకు బిగినింగ్లో కూడా చెప్పినట్టు, సో దిస్ ఈజ్ అ కమర్షియల్ వెహికల్. సో అన్నీ బ్యూటిఫుల్గా వీళ్ళు టేస్ట్ఫుల్లీ రెడీ చేసుకుంటున్నారు కార్ని. సో దానివల్ల ఏమవుతుందనంటే కార్ విల్ టర్న్ అవుట్ టు లుక్ వెరీ బ్యూటిఫుల్ అండ్ అల్టిమేట్ అనమాట. సో అట్రాక్టివ్గా ఉంటుంది కాబట్టి దాని ఫీల్ అండ్ కంప్లీట్ డిఫరెంట్గా ఉంటుంది. సో ఇన్ఫోటైన్మెంట్ సిస్టంలో కూడా చూసుకుంటే ఓన్లీ సింగిల్ ఇన్ ఆడియో వస్తుంది దీంట్లో. సో వేరాజ్ మనం దీనిలో డ్యూయల్ క్యామ్ ఫ్రంట్ రియర్ కూడా కనబడి విత్ రికార్డింగ్ ఆప్షన్ ఉండే సిస్టమ్ దీనిలో మనం ప్లేస్ చేస్తున్నాం అనమాట, విచ్ ఈస్ వెరీ హెల్ప్ఫుల్. సో రికార్డ్ కూడా ఎప్పుడైతే అవుతుందో మీకు ఫుటేజెస్ కూడా ఉంటాయి. సో మీకు ఎప్పుడైనా అనుకోని సంఘటన జరిగినప్పుడు మీరు రీప్లే చేసుకొని అసలు ఏం జరిగిందని చూసుకోవచ్చు. యాక్సిడెంట్స్ టైంలో కానివ్వండి, అనుకోకుండా ఏం జరిగినా కూడా మీకు ఒక ఎవిడెన్స్ లాగా ఇది పనిచేస్తుంది. సో సిస్టమ్ ఎప్పుడైతే ప్లేస్ చేస్తామో, సో ఓవరాల్ ఇంటీరియర్లో డాష్బోర్డ్లో ఒక గ్రాండ్ లుక్ డెఫినెట్గా వస్తుంది. సో నార్మల్గా యూట్యూబ్ ఇట్లాంటివి ఎట్లాగో ప్లే అవుతుంది దాంట్లో. అండ్ ఫుట్ రెస్ట్ కూడా దీనిలో మనము గోల్డ్సన్ బ్రాండ్ దట్టు, సో ప్రీమియం క్వాలిటీ ది బెస్ట్ బ్రాండ్ దీనిలో మనం ప్లేస్ చేసినాము. సో దీంతో కూడా చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. నా చాలా వీడియోస్లో ఎప్పటికప్పుడు నేను చెప్తా ఉన్నా. అండ్ సీట్ కవర్స్లో ది మోస్ట్ ప్రీమియం క్వాలిటీ హైటెక్ బ్రాండ్ దీనిలో మనము ట్యాన్ అండ్ ఎవరీ కలర్లో దీనిలో మనం సీట్ కవర్స్ ప్లేస్ చేసినాము. సో మీరు చూడొచ్చు, దిస్ ఈజ్ వెరీ ప్రీమియం. అండ్ సో రెగ్యులర్ పర్సనల్ కార్స్ని మోడిఫికేషన్ చేయడం వేరు, దానికి ఎక్కువ బడ్జెట్ పెట్టి వాళ్ళకి అనుకున్నట్టు స్టైలిష్గా ప్రీమియం క్వాలిటీస్తో యాక్సెసరీస్ రెడీ చేసుకోవడం వేరు. సో ఇట్లాంటి కమర్షియల్ వెహికల్స్, ట్యాక్సీ వెహికల్స్కి మోడిఫై చేయడం వేరు. సో నా వీడియోస్లో చాలా మంది ట్యాక్సీ, కమర్షియల్ వెహికల్స్ మోడిఫై చేసుకున్నారు. బట్ ఈరోజు సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నా. యాక్చువల్గా ఏంటంటే టుడేస్ ట్రెండ్ ప్రకారం కమర్షియల్ వెహికల్స్ని కూడా చాలా బాగా రెడీ చేస్తేనే వాళ్ళకి బిజినెస్ కోసం వర్కౌట్ అవుతుంది. సో దే ఆర్ నాట్ కాంప్రమైజింగ్ ఎనీవేర్ అనమాట. సో మంచి లుక్, మంచి యాంబియన్స్, లోపల మంచి సీట్ కవర్స్, మంచి సిస్టమ్ పెడితేనే సో ఎవరైతే వాళ్ళని హైర్ చేసుకుంటారో సో వాళ్ళకి బెనిఫిట్ అవుతుంది. సో ఇది అర్థం చేసుకోవాలి. సో చాలామందికి ఐడియా ఉండదు, కొంతమంది వేరే నెగిటివ్ ఫీలింగ్లో కూడా ఉంటారు, వీళ్ళకి ఇంత అవసరమా చేయించుకోవడం అనేది. ఎవరిష్టం వాళ్ళది. బట్ ఇఫ్ యూ ఆర్ రెడీ టు స్పెండ్, మీరు కొంచెం డిఫరెంట్ థాట్తోని యూనిక్ వేతో వెళ్ళాలనుకున్నప్పుడు ఇలాంటి మోడిఫికేషన్స్ కూడా మీరు చేసుకోవచ్చు. మోడిఫికేషన్ కంప్లీట్ అయిన తర్వాత మీరు కంప్లీట్ ఓవరాల్ లుక్ చూడొచ్చు కార్ది. సో చాలా బ్యూటిఫుల్ అండ్ స్టైలిష్గా, చాలా బెస్ట్
కార్ లాగా తయారైంది. సో బిఫోర్ మోడిఫికేషన్ కూడా మీరు చూసిన లుక్, ఆఫ్టర్ మోడిఫికేషన్ చూసుకుంటే ఒక కంప్లీట్నెస్, ఒక ప్రీమియంనెస్ యాడ్ అయింది దీంట్లో. సో నెసెసరీ యాక్సెసరీస్తో పాటు అట్రాక్టివ్గా కనబడే యాక్సెసరీస్ కూడా దీనిలో ఇన్స్టాల్ చేసినాం. ఫుట్ రెస్ట్ ఉంది. సో లేడీస్ కానీ ఏజ్డ్ పీపుల్కి ఎక్కడానికి కానివ్వండి, సో మడ్ స్ప్లాష్ ఎక్కువ అవ్వకుండా హెల్ప్ చేస్తుంది. చాలా యూజెస్ ఉన్నాయి డిఫరెంట్ సిటీస్లో, స్పెషల్లీ బైకర్స్తో ప్రొటెక్షన్ ఉంటుంది కొంతవరకు. సో చాలామంది కస్టమర్స్ కూడా చెప్పింది ఈ విషయం. మనకు క్యారియర్ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఇది 7 సీటర్ కార్ కాబట్టి మనకు ఫుల్ కెపాసిటీలో ట్రావెల్ చేసినప్పుడు డెఫినెట్గా మీకు లగేజ్ పెట్టుకోవడానికి స్కోప్ అయితే అసలే ఉండదు. సో డెఫినెట్గా మీకు క్యారియర్ అవసరం పడుతుంది. సో క్యారియర్లో కూడా బ్యూటీ ఏంటంటే మీరు చూస్తుంటే ఎక్కడ కూడా ఇది క్యారియర్ లాగా కనబడదు. సో దిస్ లుక్స్ ఇంటిగ్రేటెడ్ కంప్లీట్లీ విత్ ది కార్. సో ఎంటెక్ గోఫార్ క్యారియర్ ఇన్స్టాల్ చేసినాము. సో రియర్లో కూడా పిల్లలకి ఇవన్నీ పెట్టినాము. అండ్ క్యారియర్స్లో కూడా చాలామంది కన్ఫ్యూజన్ ఉంటుంది. సో బెస్ట్ అండ్ ఒరిజినల్ వాటికి వెళ్ళండి, డూప్లికేట్స్ కూడా వస్తున్నాయి మార్కెట్లో. రాయడం గోఫార్ అనే రాసి ఉంటుంది, బట్ ఇట్ ఈస్ నాట్ ఎంటెక్ అనమాట. సో ఎంటెక్ లేదా గోల్సన్, దీస్ ఆర్ వెరీ ప్రీమియం బ్రాండ్స్. సో మీరు ఎక్కడ వేయించుకున్నా మేక్ షూర్ బ్రాండ్ వైజ్ కాంప్రమైజ్ కాకుండా. సో మరీ బడ్జెట్ లో ఉంటే చెప్పలేం, బట్ అదర్వైజ్ దాన్ని కూడా మెయింటెనెన్స్, దాన్ని కూడా పెద్ద పర్ఫామ్, మళ్ళీ దాని తర్వాత ఫ్యూచర్లో మీకు ప్రాబ్లం వచ్చే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి ప్రీమియం క్వాలిటీకి వెళ్తే బెటర్. అండ్ యూ కెన్ జస్ట్ చెక్అవుట్ ఓవరాల్ లుక్ ఎట్లా టర్న్ మొత్తం కంప్లీట్ ఎట్లా లుక్ వచ్చింది కార్ది అనేది. అండ్ బ్లాక్ బస్టర్ బ్రాండ్ ఫ్రంట్ రియర్ కెమెరాతో పాటు దీంట్లో మనం డ్యూయల్ క్యామ్ది దీంట్లో మనం సిస్టమ్ ఇన్స్టాల్ చేసినాం. సో మా వీడియోస్లో మీరు చూసుకుంటూ ఓన్లీ రియర్ క్యామ్ కూడా ఉన్నాయి, సిస్టమ్స్ 360 కూడా ఉన్నాయి. ఇంకొంచెం సేఫ్టీ కావాలనుకున్న వాళ్ళకు, లర్నర్స్కి కొంచెం బడ్జెట్ నేను పెట్టగలుగుతా అనుకున్న వాళ్ళకు చాలా కార్డ్స్కి మనం 360 కూడా పెట్టున్నాం. బట్ ఫ్రంట్ అండ్ రియర్ కెమెరా ఈజ్ ఆల్సో మోర్ దెన్ ఎనఫ్. అండ్ మీరు చూడొచ్చు ఫ్రంట్ ఏముంది, రియర్ ఏముంది, కంప్లీట్గా వ్యూ కనబడుతుంది. దీనిలో యూట్యూబ్ ప్లే అవుతుంది, మ్యూజిక్ వస్తుంది, అంటే ఆడియో, బ్లూటూత్ ఇవన్నీ కంపాటబుల్ అనమాట. నేనైతే ఫుల్లీ సాటిస్ఫైడ్ ఉన్నా. నాకు ఫుల్లీ అప్గ్రేడెడ్ కావాలని చెప్పాను, నాకు మంచిగా ఇన్స్టాల్ చేసి చూపించారు. ఒక్కసారి సౌండ్ రివ్యూ విన్నాక అసలు అల్టిమేట్గా అనిపించింది. బిఫోర్ అసలు రివ్యూస్ ఏం లేవు, ఆఫ్టర్ రివ్యూస్ అంటే ఇక అల్టిమేట్ అనుకోవాలి. సో ఫ్రెండ్స్, అరుణ్ గారు వాళ్ళ ఫ్రెండ్స్ ఈసీఐఎల్ నుంచి మన దగ్గరికి కార్స్ ఇక్కడ మణికొండ స్టోర్కి తీసుకొని రావడం జరిగింది. వాళ్ళ కార్ ఎర్టిగా కమర్షియల్ వెహికల్. సో అప్రిషియేట్ చేయాలి. రీజన్ ఏంటి అంటే చాలామంది అంటే ఓల్డ్ థింకింగ్లో ఉంటారు. సో ఈరోజు ట్రెండ్ ఏంటి అని అంటే కమర్షియల్ వెహికల్ని ఎంత మాడిఫై చేసుకొని ఎంత బాగా రెడీ చేసుకుంటే బిజినెస్ వైజ్ కూడా అదంతా యూజ్ అవుతుంది. సో బయట కూడా మేము చూస్తూ ఉన్నాము. సో ఏమీ లేని పాత కార్లు ఈరోజు కమర్షియల్గా నడవట్లేదు. సో కమర్షియల్ వెహికల్స్ కూడా ఓన్ పర్సనల్ వెహికల్స్ లాగే బ్యూటిఫుల్ సెటప్ ఆఫ్ యాక్సరీస్ వీళ్ళు వేయించుకోవడం జరిగింది. సీట్ కవర్స్ కానివ్వండి, మ్యూజిక్ సిస్టమ్ కానివ్వండి, క్యారియర్ కానివ్వండి, కంప్లీట్ వాళ్ళకి అవసరం ఉన్న యాక్సెసరీస్ చేయించుకొని బ్యూటిఫుల్ కార్గా రెడీ చేసుకున్నారు. చాలా మంచి టేస్ట్తోని కంప్లీట్ అంతా సెటప్ చేసి ఇచ్చినాం మేము. సో ఓవరాల్గా మీరు కంప్లీట్ మీరు వీడియో చూసి ఉంటారు. సో ఐ థింక్ యూ లైక్ ఇట్. సో లైక్ చేయండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్లో. సో వాళ్ళ కార్ను కూడా వాళ్ళు ఏ రకంగా మాడిఫై చేసుకోవచ్చు అనే ఐడియా వస్తుంది. సో మీ నియర్ బై ప్లేసెస్లో కూడా మీరు ఇలాంటి మాడిఫికేషన్స్ సేమ్ అవైలబుల్ ఉంటాయి. యూ కెన్ మాడిఫై ఆర్ యూ కెన్ కాంటాక్ట్ అస్. సో అరుణ్ గారు అండ్ వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళ ఫీడ్బ్యాక్ ఇస్తారు, ఓవరాల్ వాళ్ళ ఎక్స్పీరియన్స్ ఏంటి అనేది. మాకైతే వర్క్ చాలా నచ్చింది.
మేము ఈసీఎల్ నుంచి ఇంత దూరం రావడం ప్రస్తుతం ఏంటంటే మాకు వర్క్ బాగా నచ్చింది, అందుకే వచ్చాము. ప్లస్ ఇంకోటి ఏంటంటే మాకు డిస్కౌంట్ కూడా చాలా చేశారు బ్రదర్ వాళ్ళు, నాకు బాగా అనిపించింది, వర్క్ కూడా బాగుంది. మీకు ఎక్కువ నచ్చినవి ఏంటి యాక్సెసరీస్లో? లెదర్ సీట్స్ అయితే బాగున్నాయి. ఓకే. ఇంకొకటి వచ్చేసి మనకి ఎల్ఈడి లైట్స్, అవి చాలా బాగా నచ్చాయి రెండు. ఓకే. అట్లా వారంటీ కూడా బాగుంది, వారంటీ కూడా ఇచ్చారు 2 years. ఓకే. థ్యాంక్ యూ. ఎనీవే థ్యాంక్ యూ సో మచ్. సో బాగుందా? థ్యాంక్ యూ. సో ఇది ఈరోజు వీడియో ఫ్రెండ్స్, అండ్ ఐ హోప్ యూ లైక్డ్ ఇట్. సో బడ్జెట్ మాత్రం నేను మీకు చాలామంది ప్రతిసారి అడుగుతూ ఉన్నారు. సో యావరేజ్ ఒక్కొక్క కస్టమర్కి ఒక్కొక్క రిక్వైర్మెంట్ ప్రకారం చేసుకుంటారు కాబట్టి ప్రాపర్ బడ్జెట్ మనం చెప్పడం ఇంపాసిబుల్ అవుతుంది. దీనికి అరౌండ్ 1,40,000 అట్లా బడ్జెట్ అయింది, ఇంక్లూడింగ్ ఎవ్రీథింగ్ అనమాట. అండ్ మీకు నచ్చినట్టు మీకు యాక్సరీస్ 50-60,000 నుంచి మొదలు పెట్టుకుంటే 1 lakh ప్లస్ వరకు ఎంతైనా మోడిఫికేషన్ అవ్వచ్చు. సో డిపెండింగ్ మీరు ఏం క్వాలిటీ తీసుకుంటారు, ఎలాంటి యాక్సరీస్ వేయించుకుంటారు అనే దాన్ని బట్టి. అండ్ సో ఇక్కడికి వీడియో మనం ఎండ్ చేద్దాం. అండ్ నా ఛానల్ని కార్జు తెలుగుని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు, ఇన్స్టాలో కూడా ఫాలో కండి. ఒక చిన్న ప్రెజెంట్ ఇస్తూ వీళ్ళకి సెండ్ ఆఫ్ ఇద్దాం. సో ఇంకో బ్యూటిఫుల్ వీడియోలో త్వరలో కలుస్తా. అంటే బాయ్. సో ఇంకో టాపిక్ నేను ఎప్పటి నుంచో టచ్ చేయాలనుకుంటున్నా, చాలామంది కామెంట్స్లో పెడతా ఉండే. సో అట్టిగా సేఫ్ కాదు, మారుతి కార్ సేఫ్ కాదు, సో సేఫ్ కార్ కొనండి, సో డిఫరెంట్ ఒపీనియన్స్ పెడతా ఉంటారు. ఫ్రెండ్స్, మీకు నచ్చిన కార్ మీరు తీసుకోవచ్చు. సో ఇఫ్ యూ కెన్ స్పెండ్, మీ కెపాసిటీ ఉంది, మీ పర్పస్ వేరు ఉంది, సో మీకు ఇష్టం ఉన్న కార్లు మీరు తీసుకోవచ్చు. సో ఎవరిని మనము మన డెసిషన్ వాళ్ళ మీద రుద్దలేము, ఎందుకంటే వాళ్ళ రీజన్స్ వాళ్ళకు ఉంటాయి. సో స్పెషల్లీ అర్టిగా విషయానికి వస్తే 7 seaters ఇట్ ఈస్ టిల్ డేట్ ద మోస్ట్ సెల్లింగ్ కార్ అనమాట. అండ్ బడ్జెట్ వైజ్ చూసుకున్నా, ఇప్పుడు నేను మీకు ఈ వీడియోలో చెప్తున్నట్టు కమర్షియల్ యాంగిల్లో చూసుకున్నా, సో ఎట్లా చూసుకున్నా ఇట్ ఈస్ వయబుల్ అనమాట. సో చాలామందికి అఫోర్డబుల్ 7 seater బడ్జెట్లో వచ్చే కార్ ఇది. అండ్ సేఫ్టీ విషయానికి వస్తే డెఫినెట్గా సేఫ్టీ తక్కువ ఉంది, అది నేను ఒప్పుకుంటున్నా. బట్ బడ్జెట్ కూడా కన్సిడర్ చేయాల్సి ఉంటుంది. అండ్ ప్రతి ఒక్క ప్యాసింజర్, ప్రతి ఒక్క డ్రైవర్, ప్రతి ఒక్కరు నడిపే వాళ్ళు ఓవర్ స్పీడ్ ఎవరు నడపరు. సో లోకల్లో తిరిగే వాళ్ళు ఉంటారు, నార్మల్ స్పీడ్స్లో తిరిగే వాళ్ళు ఉంటారు. సో సేఫెస్ట్ కార్స్ కూడా యాక్సిడెంట్స్కి గురవుతాయి మీరు ఓవర్ స్పీడ్కి వెళ్ళినప్పుడు, సేఫ్టీ మెజర్స్ తీసుకున్నప్పుడు. అండ్ లోయెస్ట్ సేఫ్టీ ఉన్న కార్స్ కూడా మనం సేఫ్గా ట్రావెల్ చేయవచ్చు మీరు ప్రాపర్గా ప్లాన్ చేస్తే. సో ఎవరి ఒపీనియన్ వాళ్ళది, ప్లీజ్ రెస్పెక్ట్. అండ్ కొన్ని బ్యాడ్ కామెంట్స్ కూడా పెడతా ఉన్నారు. సో ఈ విషయాన్ని మీరు కన్సిడర్ చేస్తారని అనుకుంటున్నాను. మాది కస్టమైజేషన్, మోడిఫికేషన్ మాత్రమే ఫ్రెండ్స్. వీఆర్ నాట్ ప్రమోటింగ్ ఎనీ బ్రాండ్ ఆర్ ఎనీ కార్. సో వీఆర్ నాట్ ఇన్ టు కార్ సేల్స్, మోడిఫికేషన్స్ మాత్రమే. సో ఎట్టిగాని ప్రమోట్ చేయడం కాదు, ఇంకో కార్ని ప్రమోట్ చేయడం కాదు. ఏ కార్స్ అయినా కూడా మోడిఫికేషన్స్ చేయడం వరకే మాది డ్యూటీ, మా బిజినెస్ అనమాట.